అస్సలాములైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆయిషా ఇర్ఫాన్ విలాగ్స్. హాయ్ అండి. మరి ఇప్పుడైతే రంజాన్ మాసం కదా, మా అత్తగారైతే టుడే ఇఫ్తార్కి దమ్ బిర్యానీ చేసేస్తున్నారు. ఒకసారి ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి. ముందుగా ఆనియన్ అండి డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లాగా బ్రౌన్ కలర్లో రావాలి. నెక్స్ట్ అండి ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను, ఒకసారి చూడండి నీట్గా. ఒక 2 స్పూన్స్ గీ, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి వేసేసుకున్నాక వేయించిన ధనియాలు, లవంగము, చెక్క, ఇంకా యాలకుల పొడి మిక్సీ పట్టేసి వేసేసుకుందాము. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా ఎర్రగడ్డ అనేది వేయించుకొని వేసేసుకోవాలండి. చూడండి. తర్వాత కట్ చేసిన టొమాటో ముక్కలు, పసుపు పొడి, కారం పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలండి. చూడండి. బిర్యానీ మొగ్గ అయితే ఫ్లేవర్ కోసం వేసుకుంటాము, అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదండి. చూడండి. తర్వాత అది ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక రైస్ అనేది యాజ్ యూజువల్గా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనం కుక్ అయిన చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికాక అది తీసుకున్నాక మనము అది చిక్కగా గ్రేవీ టైప్లో వచ్చాక చూసుకుందాము. నెక్స్ట్ మనం కుక్ అయిన ఈ రైస్ అనేది వేసేసుకోవాలండి. ఇంకా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్ దానిపైన చల్లేసుకొని ఇట్లాగా తర్వాత నెక్స్ట్ కలిపేయడమేనండి. ప్రాసెస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇంకా బాగా కలిపేస్తే ఆ మసాలా అనేది రైస్కి ముద్దలాగా అంటుకోకుండా నీట్గా మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అండి టేస్టీ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, రైస్ చాలా చక్కగా వచ్చింది. మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మా అత్తగారి స్టైల్లో దమ్ బిర్యానీ ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.